మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం అన్నటువంటి వార్తను వేశారు. మీద చేతులు వేసి నెట్టేస్తూ అనుచిత ప్రవర్తన, బూతులతో రెచ్చిపోయిన ఆముదాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడు రవి. జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లే క్రమంలో నాయకుల అత్యుత్సాహం, పలు చోట్ల పోలీసులతో వైకాపా నాయకులు వాగ్వాదం, తోపులాట్లు, అంబులెన్సులకు దారివ్వకుండా కార్యకర్తల దాష్టికం. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐని వైకాపా నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టి బూతులు తిడుతూ చేతులతో తాకుతూ పక్కకి నెట్టేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గురువారం శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా బోర్ద పోలీస్ స్టేషన్కి చెందిన మహిళా ఎస్ఐ ఎం ప్రవళిక శ్రీకాకుళంలోని కొత్త రోడ్డు కూడల వద్ద విధుల్లో ఉన్నారు. ఆముదాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడు రవికుమార్, ఆయన అనుచరులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీకి వెళ్లేందుకు యత్నించారు. వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తున్న ఒక్కసారిగా వైకాపా అల్లరి మొక్కలు ప్రవళికను చుట్టుముట్టారు. నోటుకొచ్చినట్టు దుర్భాషలాడుతూ మహిళా ఎస్ఐని కూడా చూడకుండా గుంపులుగా మీదకి వెళ్లారు. చేతులతో నెట్టేస్తూ భయాందోళనకు గురి చేశారు. ఈ సమయంలో మహిళా ఎస్ఐ రెండు చేతులు అడ్డు పెట్టుకుని వాళ్ళ నుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెడతారు. లేకపోతే ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కోగలగాలి. సమగ్ర విధానం అవసరం. సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. మన పౌరుల భద్రత ఎంతో ముఖ్యం. అత్యున్నత స్థాయి సమీక్షలో ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో రాష్ట్రపతితో భేటీ. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, సమగ్ర ప్రభుత్వ విధానాన్ని రూపొందించుకోవాలని, అన్ని పరిణామాలను పర్యవేక్షించే ఏకీకృత సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పౌరుల ప్రయోజనాలు కాపాడే విషయంలో వేగంగా స్పందించేందుకు హామీ ఉండాలని ప్రభుత్వ యంత్రాంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. భారతీయ పౌరులు, ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంధన భద్రతలో స్వయం సమృద్ధి సాధించేందుకు పునరుత్పాదన ఇంధన వనరులు, సౌరశక్తిని, ఇతర శిలాజేతర ఇంధన వనరులు ఉపయోగించుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఉద్రిక్తతలు, సముద్ర జలాల్లో రవాణాకు జరుగుతున్నటువంటి అంతరాయం, ఎరువుల సరఫరా, నావికుల భద్రత తదితర అంశాల మీద గురువారం ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచక శక్తే, ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి. క్రిమినల్స్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. దుర్వినియోగం చేసే నిధులు రికవరీ చేయాలి. ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం నివేదిక. వైకాపా ప్రభుత్వంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా అనేక అరాచకాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని వీసీగా ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంతో పాటు ఆయన మీద అక్రమాస్తుల మీద ఏసీబీ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫార్సు చేసి ఆయన మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించింది. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వ పెద్దల అండతో రాజ్యాంగేతర శక్తిలో వ్యవహరించిన ప్రసాద్ రెడ్డి అక్రమాల్ని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గతంలో జగన్ టైంలో విజిలెన్స్ విభాగం ఏమో తెలుగుదేశానికి సంబంధించినటువంటి హయాంలో నియమితులైన రిజిస్ట్రార్లకు సంబంధించి నివేదిక ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళ హయాంలో రిజిస్ట్రార్ల మీద, వైస్ ఛాన్సలర్ మీద నివేదికలు ఇస్తారు. లేకపోతే పగలు కొలువు, రాత్రి చదువు, ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పీజీలు అభ్యసించవచ్చు. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు, ఉద్యోగుల ప్రవేశాలకు ప్రభుత్వం అయితే ఉద్యోగం చేస్తూ బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులను అభ్యసించే సదవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన కళాశాలలో బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఉద్యోగులకు ప్రత్యేకంగా ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖ భోగాపురం రై అంటూ 172 కోట్లతో 7 అనుసంధాన రహదారుల విస్తరణ, 20 ప్రత్యేక ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి, 9 చోట్ల ప్యాసింజర్ లాంజులు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులు వేగంగా చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. VMRDA, GVMC, RNB ఆధ్వర్యంలో విశాఖ నగరం చుట్టుపక్కల 172 కోట్లతో 7 అనుసంధాన రహదారులు సిద్ధం చేస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. రిలయన్స్ పెట్టుబడులు 1,00,000 కోట్లు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చింతలపూడి, రేచర్ల బొగ్గు గనుల మైనింగ్, భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ నిర్మాణం 2029 నాటికి ప్రాజెక్టు సాకారం. ఏలూరు జిల్లా చింతలపూడి, రేచర్ల బొగ్గు గనులు దశ మారబోతుంది. కేంద్ర బొగ్గు శాఖ ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఈ 2 బొగ్గు గనులను రిలయన్స్ సంస్థ దక్కించుకుని సుమారు 1,00,000 కోట్ల భారీ పెట్టుబడికి సిద్ధమైంది. ఇక్కడ భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుని ఏర్పాటు చేయబోతోంది. రిలయన్స్ ప్రతినిధులు 2 రోజుల కింద సీఎం చంద్రబాబుతో భేటీ అయి ప్రాజెక్టు వివరాలు, కార్యాచరణ ప్రణాళిక నిర్వహించారు. ఈ ప్రాజెక్టు సాకారం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చలో పార్లమెంటు కేసుల్లో చర్యల నిలిపివేత, నీట్ లీక్పై నిరసనల సందర్భంగా నిర్వహించిన చలో పార్లమెంట్ ర్యాలీలో ఘర్షణలకు కారమయ్యారంటూ ఆందోళనకాలపై పెట్టిన కేసులో చర్యలను ఢిల్లీ ప్రభుత్వం నిలిపేసింది. ఇకపై ఈ కేసులు ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టబోమని ప్రకటించింది. అయితే నేర చరిత్ర ఉన్న వాళ్ళ మీద నమోదు చేసిన కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశాలతో గురువారం ఢిల్లీ హోంశాఖ దీని మీద ఉత్తర్వులు జారీ చేస్తే ఇప్పటికీ అరెస్టులు చేస్తుంటే వాళ్ళని విడుదల చేయడానికి వేగంగా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులో హోంశాఖ చెప్పింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రధానిని అనుమానిస్తే రాజ్యాంగ విశ్వసనీయతకే దెబ్బ,
ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాల సర్వీస్ నిబంధనల చట్టం 2023 కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రిని సభ్యునిగా చేర్చడంపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలు తిప్పికొడుతూ సుప్రీంకోర్టులో గురువారం వాదనలు వినిపించింది. కమిటీలో సభ్యులైన ప్రధాని, కేంద్ర మంత్రి సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్నంత మాత్రం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తారని భావించడం పొరపాటే అవుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి పవిత్రత ఉంటుందన్నారు. ఎంపిక కమిటీ నిర్ణయాన్ని సందేహించిన ఎన్నికైన వ్యవస్థలపై రాజ్యాంగపరమైన విశ్వసనీయతను దెబ్బతీస్తుందని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి దుర్మార్గానికి హద్దు లేదా అంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ప్రమాదాన్ని హెచ్చగా మార్చేస్తారా? చంద్రబాబు అన్ని దుర్మార్గపు ఆలోచనలు, సిదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్రలు, రోడ్డు ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం హేయం, టీడీపీ నేతల ప్రమాదాల్లో ఇదే విధంగా వ్యవహరించారా? చంద్రబాబుకి యాదవులు అంటే ప్రేమ లేదు, బీసీలు అంటేనే చులకన, సూపర్ 6 సూపర్ 7 లేదు, పథకాలన్నీ రద్దు, మేము తెచ్చిన పోర్టులు ఫిషింగ్ హార్బర్లను అమ్మకానికి పెట్టారు, మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు, హామీలు నిలుపుకోలేక ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారు, అప్పలరాజు కొడుకు మీద హత్య కేసు పెట్టడం క్షమించరాని తప్పు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పిల్లడి తొలుత ఫోన్ చేసింది 108కే, ఈ అబ్బాయికి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108 ఎందుకు ఫోన్ చేస్తాడు, బాధితుడిని కాపాడేందుకు సిపిఆర్ కూడా చేశాడు, ఆ తర్వాత ఘటన మీద పోలీసులు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే అన్నటువంటి హైలైట్ చేశారు. అట్లాగే జగన్ వెంట జన సాగరం అంటూ 120 కిలోమీటర్ల దూరానికి 6.5 గంటల సమయం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం దాకా జనజాతర, ప్రతి చోట జన ప్రవాహం, కాన్వాయ్ని ముందుకు కదలనివ్వకపోవడంతో ఆలస్యంగా పర్యటన, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు, యువత, అడుగడుగున కాకీలను మోహరించిన సర్కార్, అడ్డంకులను అధిగమించి రోడ్డెక్కి జనం అంటూ జగన్ టూర్కి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్డ్గా కవరేజ్ ఇచ్చుకొచ్చారు. దాదాపు 2-3 పేజీలు అదే వార్తల కింద ఇచ్చారు. లేకపోతే ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు లాక్కోవడానికి వీల్లేదు, అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎలాంటి పరిహారం చెల్లించకుండా రైతుల భూములను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా బలవంతంగా చట్టవిరుద్ధంగా లాక్కుంటున్న నేపథ్యంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి ఆస్తిని లాక్కోవడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తన భూమిని సేకరించే విషయంలో ముందుకెళ్లకుండా అధికారం నిరోధించాలంటూ రైతు వేసినటువంటి పిటిషన్ మీద ఈ తీర్పు ఇచ్చింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిలో పేదలకి దక్కని సొంతిల్లు కేంద్రం మంజూరు చేస్తున్న PMAY కింద ప్రతిపాదన శూన్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టీకరణ, వైఎస్ఆర్సీపీ ఎంపీల ప్రశ్నలకు పార్లమెంట్లో కేంద్ర సమాధానం, అమరావతిలో పేదలకు సొంత ఇంటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వ తీర్పు వ్యక్తమవుతున్న విమర్శలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే లీకేజీ బిల్లుకి రాజ్యసభ ఆమోదం, వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర, ఇప్పటికే లోక్సభలో బిల్లు గ్రీన్ సిగ్నల్, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారనున్న సవరణ బిల్లు, పేపర్ లీకేజీలను సహించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కేవలం శిక్షలు జరిమానాలు పెంచితే సరిపోదన్న ప్రతిపక్షాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సోలార్ ప్రాజెక్టు రైతులకి షాక్, 1800 ఎకరాల పంట భూములు లీజుకి 600 మంది రైతులతో 30 ఏళ్ల ఒప్పందం, రైతుల భూములపై కంపెనీకే పూర్తి హక్కు, లీజు భూములను తనఖా పెట్టుకునే అవకాశం, ఏటా ఎకరాకి చెల్లించే కౌలు నిర్ణయంలోనూ తేడాలు, ఎకరాకి 50,000 ఇవ్వాలని రైతుల డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అనిశ్చిత వేళ హత్యకి భేటీ, భారత పశ్చిమాసియా పరిణామాలను విశ్లేషించిన ప్రధాని మోడీ, పశ్చిమాసియాలో మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుందో అక్కడ పరిణామాలు భారత్ మీద ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయం మీద మోడీ సమీక్షించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏ అభ్యర్థి భవిష్యత్తు నాశనం కాకూడదు, రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలను కేంద్రం చట్ట పరిధిలోకి తేవాలి, రాజ్యసభలో కేంద్రాన్ని కోరిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుకి వైఎస్ఆర్సీపీ మద్దతు, కోచింగ్ సెంటర్ల నియంత్రణకు బిల్లులో సవరణలకు సూచన, ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోవాలని డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి వివరాలపై చేతులెత్తేసిన కేంద్రం, యూసీలు ఏకైక రాజధాని హామీ, రైతులకు నిధుల వివరాలు మా వద్ద లేవు, వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజారాని ప్రశ్న కేంద్ర మంత్రి తోకన్ సాహు సమాధానం, అమరావతి అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద వినియోగ ధ్రువపత్రాలు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు, యూసీలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వంటి వివరాలు లేవని స్పష్టం చేసింది. లోక్సభలో గురువారం వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాని ప్రశ్న కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు జవాబిచ్చారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సమర్పించిన యూసీలు, 6 నెలలకు పైగా పెండింగ్లో ఉన్న యూసీల సంఖ్య, వాటి విలువ, అలాగే 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన 15,000 కోట్ల కేంద్ర సహాయాన్ని విడుదల చేయడానికి ముందుగా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి చట్టబద్ధమైన హామీ లేదా అవగాహన ఒప్పందం తీసుకున్నారా అని ఆమె ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, అడ్డుపడటం ఆపడం అవును అంతా జగనే చేశారు, నాడు భోగాపుర పర్వంలో వైసీపీ సైందో పాత్ర, నేడు అంతా నేనే చేశా అంటూ మాయమాటలో కొత్త విమానాశ్రయ నిర్మాణం ఆలోచన చంద్రబాబు, 2019లో శంకుస్థాపన, 80% భూసేకరణ పూర్తి, విపక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించి జగన్ అడ్డుకుంటామని ప్రకటనలు, గేలి వ్యాఖ్యలు, అధికారంలోకి వచ్చాక 4 ఏళ్ల కాలయాపన, మరో ఏడాదిలో ఎన్నికలనగా మళ్లీ శంకుస్థాపన, గద్దె దిగే నాటికి పూర్తయిన పనులు 26%, కూటమి వచ్చాక 2 ఏళ్లలోనే పూర్తి స్థాయి నిర్మాణం.
కొంచెం మనుషులు ఏమనుకుంటారు కాదు, మేమేదనుకుంటే అదే అనుకోవాలన్న నీచ జర్నలిజానికి ఇది సజీవ సాక్ష్యం. ఇక్కడ 2019లో 80% భూసేకరణ అంటే 2019 ఏంటి, జూన్లో ఎలక్షన్లు జరుగుతుంటే 2019లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ అంట. 2023లో శంకుస్థాపన చేస్తే ఇది జగన్ టైంలో 2023లో చేసి 26% పనులు కూడా పూర్తి చేస్తే జగన్కి ఏం సంబంధం లేదట. భూసేకరణ ఏకంగా 15,000 ఎకరాలు సేకరించిన దాన్ని తప్పు అన్నాడు జగన్. దాన్ని తప్పు పట్టుకొచ్చింది ఈ మీడియా అంతా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది వాస్తవంగా ఇద్దరి పాత్ర ఉంది. చంద్రబాబు అక్కడ అనుకున్నారు, జగన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు సాంతం నిర్మాణం పూర్తి చేస్తున్నాడు. ఇది శుభ్రంగా మనము గౌరవం పొందుదాం, ఎదురోళ్ళకి గౌరవం ఇద్దాం కాదు, ఎదురోళ్ళు ఏం చేయలేదు అనేటటువంటి ఒక విషయాన్ని ఇమ్మేటటువంటిదే వీళ్ళ జర్నలిజం. లేకపోతే ఆ ఒక్కటి తక్క వెళ్ళింది సిదిరి పరామర్శకు, అది తప్ప అడావిడంతా చేసి వచ్చింది జగన్. విశాఖ టు సుక్కేలు పట్టేది 1 గంట, దానికి 6 గంటల పాటు సాగదీత, బల ప్రదర్శన సాగిన యాత్ర, ములాఖత్ టైం అయ్యాక జైలు వద్దకు. అక్కడున్న గంటలోనే అరాచక పర్వం, రఫా నినాదాలు, పోలీసులపైకి రాళ్లు, స్వల్ప లాఠీ చార్జ్ చేసి ఎదరగొట్టిన పోలీసులు. పాపం పిల్లోడు జగన్ నోటి మళ్ళీ అదే మాట, సిదిరి కుట్ర సంగతి వదిలి ప్రభుత్వంపై విమర్శలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే పోలీసులనే భయపెట్టి మహిళల ఎస్ఐని చుట్టుముట్టి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామన్నారు, ఉద్యమ సమయంలో నిత్యం వేధించారు సీజేపీ నేత దీప్కే సంచలన ఆరోపణలు. ప్రధాని పదవిని మరొకరికి ఇచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి మోడీకి సూచన, అమిత్ షా రాజీనామా చేయాలండి. విద్యార్థులపై వేధింపులు నిలిపేయాలి, లేకుంటే ప్రభుత్వాన్ని మార్చేస్తామని హెచ్చరిక అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బుల్లెట్లు వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడొద్దు, నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలగాలకు ఉంది, పెల్లెట్ గన్స్ వినియోగంపై నిషేధం విధించలేదు. సుప్రీంకోర్టు ఢిల్లీలో విద్యార్థులపై వాడిన పెల్లెట్లు భద్రపరచాలని ఆదేశం, సుప్రీం వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి సీజేపీ నేత సౌరవ్ దాస్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అడ్డంగా దొరికిపోయిన ఏయూ మాజీ వీసీ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే తెలియదు గుర్తులేదు అంటూ సిఐ నాగరాజ్ జవాబులు తీరిది, సాయికృష్ణ కేసులో మొదలైనటువంటి విచారణ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల రికార్డు, సుప్రీం ఆదేశాలతో రాజమండ్రి నుంచి విజయవాడకు కోర్టులో పెట్టి కస్టడీకి అంటూ సాయికృష్ణ మార్కాపురం నుంచి తెచ్చిన విషయం ఉన్నతాధికారులకు తెలిపారా, అతన్ని తెచ్చా కృష్ణలంక స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ని ఎందుకు తొలగించారు, సాయికృష్ణ లాకప్లో ఏం చేశారు, నాన్ బెయిలబుల్ వారెంట్ మీద తెచ్చినప్పుడు కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు, ఇవి సిఐ నాగరాజ్కి సిట్ అధికారులు సంధించిన ప్రశ్నలు. అన్నింటికీ తెలియదు గుర్తులేదని మాత్రం నాగరాజు బదిలిచ్చినట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రోడ్డుపై కుదుపుతో లేచొచ్చిన ప్రాణం అన్నటువంటి ఇంకో వార్తను హైలైట్ చేశారు. రోడ్డు కుదుపున ప్రాణం లేచి వచ్చిన సంగతి ఇది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి 48 ఏళ్ళు 2 రోజుల క్రింద కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2 రోజులు అక్కడ చికిత్స పొందుతున్న మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో గురువారం ఉదయం భుజబలపట్నం తీసుకొచ్చేందుకు ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్లో ఆక్సిజన్ వెంటిలేటర్ పైన ఉంచారు. మార్గ మధ్యలో మండవల్లి మండలం చింతపాడు గ్రామ సమీపంలో రహదారి మీద ఉన్న చిన్న గోతులు అంబులెన్స్ కుదుపుకు గురైంది. ఆ కుదుపుతో రామతులసి ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నట్టు గమనించిన బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఏలూరులోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 10 లక్షల నగదు కొట్టేసిన ఎలక అంటూ బంగారం దుకాణంలో ఆభరణాలు చోరీ, నగలు కొట్టేసింది. ఇలా సీసీ ఫుటేజ్తో గుర్తింపు, కలుగులోంచి ఆభరణాలు వెలికితేత, షట్టర్ తెరలేదు, తాళాలు పగలగొట్టలేదు. కానీ తుమకూరులోనో బంగారం దుకాణంలో చోరీ జరిగింది. ఏకంగా 10 లక్షల విలువైన బంగారం వజ్రాభరణాలు మాయమయ్యాయి. దొంగతనం ఎలా జరిగిందో దుకాణ యజమానికి సిబ్బందికి అర్థం కాలేదు. దొంగను గుర్తించేందుకు దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి అందులో కనిపించిన దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో దుకాణంలో ఎలక చొరబడింది. విడతల వారీగా వజ్రాలు పొదిగిన 10 బంగారు ఉంగరాలను 3 చైన్లను ఎత్తుకెళ్ళింది. అదృష్టవశాత్తు ఆ ఎలక అదే దుకాణంలో బొరియను పెట్టుకుని అందులోకి ఆభరణాలు తీసుకెళ్ళింది. ఈ దృశ్యాలను సీసీ కెమెరా రికార్డ్ అయ్యి వెంటనే ఎలుక కలిగింది. అవి అందులో ఉన్న ఆభరణాలు బయటికి తీశారు. ఆభరణాలు దొరికాయి కానీ ఆ కలుగులో దొంగ మాత్రం కనిపించలేదు. కలుగును పూర్తిగా మూసేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కన్న పేగుపైనే కత్తి పోటు అంటూ నా కూతురిని కష్టపడి చదివించాను, ఇప్పుడు మీరు వచ్చి పెళ్లి చేసుకుని తీసుకుపోతే నాకైతే ఏంటి, నాకు 40 లక్షలు ఇవ్వండి, నా కూతురి నెల జీతం కూడా నాకే ఇవ్వాలి, అప్పుడే పెళ్లికి ఒప్పుకుంటాను వరుడు కుటుంబానికి తండ్రి షరతు పెట్టాడు. దీన్ని సొంత కూతుర్లే వ్యతిరేకించారు. ఆగ్రహానికి లోనే తండ్రి పెళ్లి కావాల్సిన కూతురిని కత్తితో పొడిచాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవనహల్లి సమీపంలో విజయపురంలో ఉంటున్న నాగేంద్రకు 4 కూతుళ్ళు, రెండో కూతురు లక్ష్మీదుర్గ రాజనకుంటే ఎస్ఐవిటి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమెకు నెల కిందట ఒక సంబంధం కుదిరింది. వరుడు కుటుంబానికి నాగేంద్ర కొన్ని షరతులు పెట్టారు. తన కూతుర్ని చదివించడానికి లక్షలుగా తెలిపారు.
ఖర్చు పెట్టినట్టు చెప్పారు. తనకి 40 లక్షలు నగదు ఇవ్వాలని, కూతురు జీతం తానే తీసుకుంటానని ప్రతిపాదించారు. దీనికి ఒప్పుకుంటేనే తన కూతుర్ని ఇస్తానని, లేదని తెగేసి చెప్పారు. ఈ విషయంలో నాగేంద్రకు సొంత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఇట్లాంటి ఆంక్షలు పెడతారని మందలించారు. కూతుళ్ళందరూ తిరగబడ్డంతో నాగేంద్ర తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. నేపథ్యంలో విజయపురం నుంచి రోజు రాజనకుంటలోని కళాశాలకు వెళ్ళడం ఇబ్బందికరమని భావించిన లక్ష్మీదుర్గ బాగలూరులో ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే ఉంటున్నారు. కూతురు ఇంటికి రాకపోవడంతో 25 నాగేంద్ర నేరుగా కాలేజీకి వెళ్లారు. ల్యాబ్లో ఉన్న కూతురు మీద కత్తితో దాడి చేశారు. విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన రాజు అనుకుంటే పోలీసులు నాగేంద్రను అరెస్ట్ చేశారు. లక్ష్మీదుర్గ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.